ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చంటక్క కబుర్లో ఇంకొక స్వీట్ చేసి చూపిస్తాను మీకు. చెయ్యి నాకు ఏదో చేయడానికే నువ్వు అన్ని స్వీట్లు గోధుమ పిండితో ఇన్స్టెంట్గా స్వీట్. గోధుమ పిండి ఇన్స్టెంట్ స్వీటా? అంటే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు, చుట్టాలను కూర్చోబెట్టి మనం తినాలనిపించిందో చేసుకోవచ్చు. ఎందుకు పెద్ద చుట్టాలు లాగటం అంటావా? సరే, దానికి ఏమేమి కావాలో చూద్దామా? గోధుమ పిండి, పంచదార, పెరుగు, నెయ్యి. పాస్తా పెట్టాము. సోడా ఉప్పు. సోడా ఉప్పా? సీసాలు వేసుకున్నాను. ఓకే. ఆయిల్. ఇప్పుడు ఏం చేస్తాం? పెరుగు వేసుకోవాలి. బాగా గిలపట్టుకోవాలి. దీంట్లో నెయ్యి 2 స్పూన్లు. దీనికి కొలతలు ఉన్నాయా లత? ఉన్నాయి. ఎట్లా? 2 కప్పులు గోధుమ పిండి అయితే ఒక అరకప్పు పెరుగు. 2 కప్పులు గోధుమ పిండికి అరకప్పు పెరుగు. 2 స్పూన్లు నెయ్యి. అంతే. పంచదార కప్పున్నర. 2 కప్పులకి కప్పున్నర పంచదార. ఓకే. నీళ్ళు సరిపోయి. పంచదార ఎంత అయితే అంత నీళ్ళు అన్నావు ఇందాక. పాకానికి అది. నేను పాకానికే చెబుతున్నా. పాకానికి నీళ్ళు కప్పున్నరకి కప్పున్నర అంతే. సోడా ఉప్పు పొంగటానికి. గోధుమ పిండి వేసుకో. గోధుమ పిండి కలపటానికి చేతితో కలిపేస్తాను. పెరుగుతాడే సరిపోద్ది. కొంచెం కావాలంటే నీళ్ళు పోసుకోవడం ఒక చుక్క. అంటే చాలేదు అనుకుంటే కొంచెం పూరి పిండిలాగే కలపాలి. అంతే. ఇది లక్ష్మి, ఇది ఒక 10 నిమిషాలు నానుతుంది. దీనికి మూత పెట్టుకొని మనం పంచదార పాకం పెట్టుకుందాం. ఇలా సరే లక్ష్మి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. కప్పున్నర నీళ్ళు. అంటే పంచదార కప్పున్నర తీసుకుంటావా? అంటే ఇప్పుడు మరిగినాక పంచదార వేస్తావా? వేసేయచ్చు. ఇప్పుడు వేసేయచ్చా? కప్పున్నర. ఇది పాకం అంటే బాగా ముదురు పాకమా? కరిగిపోయి పంచదార చిన్న తీగిలాగా వస్తే చాలు. అంటే గులాబ్ జామున్ అంతే చాలా? చాలా లత? సరిపోద్ది. ఇలా బాగా ఉడికితే చాలా. ఇక ఆపేస్తావా? లక్ష్మి, 10 మినిట్స్ అయింది. 2 భాగాలు చేసుకో. చపాతీ చేసుకో. ఇది కొంచెం మందంగా ఉండాలా? మందంగా ఉండాలి. ఇప్పుడు వీటిని నూనెలో వేయించేసుకోవటమేనా? సరే, ఇంకొక ఉంటుంది, అది కూడా చేస్తాను. చేసిన తర్వాత వేపుకుందాం. నూనె పెట్టాను, ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించాను. నూనె కొంచెం వేడెక్కితే చాలు. వేడెక్కింది. అంటే సిమ్లోనే ఆగాల? అంటే బాగా వేడెక్కిపోకూడదు. నూనె సిమ్లోనే కాల్చుకోవాలి, లేకపోతే ఎర్రగా అయిపోతాయి నల్లగాను. లోపల ఉడక పొంగుతుంది. అది భలే ఉండు. భలే పొంగిని సోడా ఉప్పు మహత్యం. అదిగాక చాలాసేపు నానిందిలే కదా. నానటం వల్ల కొంచెం బాగా వచ్చింది. వేగిపోయినాయి. తీసి పాకంలో వేసేసుకోవడం. ఓకే. ఓ పక్కనే పాకం పెట్టేసుకున్నావు, ఇలా పాకంలో వేసేసుకోవడం. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఇంకా లక్ష్మి. ఇప్పుడు ఇది ఇంకొంచెం
పీలిస్తే ఇంకా బాగుంటుందా? పిలుస్తుంది. ఒక 10 నిమిషాలు ఉంచొచ్చా? ఉంచొచ్చు. ఓకే, ఇదేమో నువ్వు టేస్ట్ చేయడానికి అనమాట. అందులోకి ఇందులో 10 నిమిషాల నుంచి తీసేసుకొని మళ్ళీ మనం విడిగా పెట్టేసుకోవడమే. ఆ పాకం ఏం చేయాలి మరి? పాకం దీనికి పట్టేస్తుంది. మొత్తం పట్టుద్దా? మొత్తం పట్టేస్తే ఇంకిపోతుంది గులాబ్ జామ్ లాగా. కొంచెం ఉందనుకో, నేను మళ్ళీ పిలుస్తాను నిన్ను. గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకురా, అది చేసేసి చేసేస్తాం. ఎలాగోలా దాన్ని ఉపయోగించాలి కదా. అదే కదా, తర్వాత మళ్ళీ అది ఎక్కువ అవుద్ది, మళ్ళీ పెట్టు. ఇదే పని మనకి. లక్ష్మి స్వీట్ టేస్ట్ చూసి చెప్పు. అన్నదే అందుకు నేను అబ్బో కాలిపోతుందమ్మా. ఈ కాలుద్దానే నువ్వు నాకు ఇస్తావు కదా. అసలు కింద తిందాం. కింద కొంచెం బాగా ఉబ్బి ఉంది, దిండులాగా ఉబ్బి ఉంది. పాకం మరీ కాలిపోద్దాము. నీకు పెట్టుకొని తినేసా కదా ఇవాళ. పై పాకం మాత్రం భలే ఉంది లత. అసలు వాళ్ళు చచ్చిపోతున్నారు ఇప్పుడు. నీ నా కూడా దాంట్లో అయ్యాలి. చాలా స్మూత్ ఉంది లత. నిజంగా ఇన్స్టెంట్గా అన్నావు చూడు, నిజంగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు. ఇప్పుడు గులాబ్ జామ్ కంటే కూడా ఇదే చాలా తక్కువ పనిలాగా అనిపించింది నాకైతే మాత్రం. టక్కన ఇట్లా అన్నావు, ఇట్లా కోసేసావు. అదైతే కలపాలి, వంటలు చేయాలి, చాలా టైం పట్టుద్ది. ఇది బా చాలా బాగుంది, స్మూత్గా ఉంది. ఇంకొంచెంసేపు ఉంటే ఈ లోనకు కూడా దూరి ఇంకా బాగుంటుంది. బా ఎంత మెత్తగా ఉందో తెలుస్తుందా మీకు? నిజంగా స్వర్గంలో ఉన్నట్టు. స్వర్గం అంటే ఏంటో తెలియదు కానీ కొంచెం మాత్రం అదర్స్ లత. నిజంగా నీకు మాత్రం అన్ని వంటల్లో కన్నా నాకు ఇది బాగా నచ్చింది లత. అసలు ఈ స్వీటా అసలు ఎందుకంటే అసలు చిన్న పిల్లలు కాదు, చాలా పెద్దవాళ్ళు కూడా పళ్ళు లేను అంటే ఈ రోజుల్లో పళ్ళు పెట్టించుకుంటున్నారు అనుకో, లేకపోయినా కూడా అనగానే కరిగిపోతుంది. అసలు అంత బాగుంది. అయితే నేను ఇది కూడా తింటా ఉంటాను. ఈ లోపల నువ్వు చెప్పవా ఏమైనా చెప్పాలనుకుంటే? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. నాకు కూడా ఏదో ఒకటి దిష్టి మాత్రం పెట్టకండి. ఓకేనా? వాళ్ళ నుంచి సెలవు తీసుకుందామా? బాయ్ బాయ్.